ఏదో తేలిగ్గా తీసేయడం అని కాకుండా కొంచెం ఆ యాంగిల్లో కూడా ఆలోచిద్దాం, ఏమైనా పనికొచ్చే ఏమైనా ఉంటాయేమో చూద్దాం. రాజేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక రోడ్డు ఎక్కబోతున్నారు, డేట్లు కూడా ప్రకటించారు. సో దాన్ని మనం ఏమన్నా కన్సిడర్ చేయొచ్చా? ఆయన పద్ధతి ప్రకారం సమస్యల కారణాలతోనే అదే మెడికల్ కాలేజీకి వెళ్తారంట ఎల్లుండి, మాకవరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్తారనేది అక్కడ నుంచి మొదలవుది ఇక మెల్లిగా. సో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రజల కోసం జరుగుతుందనుకోవచ్చు? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు ఇరువురికి, అలాగే ఏవేను వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్కారం. గత సంవత్సరం డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 నిరసన కార్యక్రమాలు ప్రకటించారు. 1 రైతాంగ సమస్యల మీద, 2 పెరిగిన విద్యుత్ బిల్లుల మీద, 3 విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద 3 ప్రకటన చేశారు. కానీ 3 కూడా ఆయన పాల్గొనాల. అలాగే గంజాయి బ్యాచ్ కొట్టుకుంటే మాత్రం వెళ్ళాడు, కేసులు పెట్టి. అదే అంటున్నా. అంటే ఈరోజు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని ప్రకటన చేసి ఆయనే వర్క్షాపులు పెట్టి ఏ ఎమ్మెల్యే ఎంత పర్సంటేజీ ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు, వాళ్ళు ఎవరు స్కిప్ చేస్తూ ఉన్నారు, స్కిప్ చేసే వాళ్ళకి నేను టికెట్లు ఇవ్వను అన్నాడు. అదే సందర్భంలో ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యేని మర్చిపోయాడు. అంటే మిగిలిన శాసనసభ్యులకే రూల్స్ ఉంటాయి కానీ తనకు వర్తించదు అనేది ఆయన చెప్పకనే చెప్పుకున్నాడు ఆ రోజున. ఆనాటి నుంచి ఈ రోజు దాకా పార్టీ అధినేతగా కార్యక్రమాలకి పిలిపివ్వటమే. ఆ ఇచ్చే పిలుపు కూడా ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం మీద మీరు అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఏకైక ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానంతో మీరు విభేదిస్తున్నారు. ఆ విధానం పట్ల మీరు నిరసన తెలియజేయచ్చు, 100% ఆ రైట్ మీకు ఉంది, కాదంటలా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ప్రయారిటైజ్ చేసుకోవటం. ఒక పక్క మొన్నటి వాయుగుండానికి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, వంశధార, నాగావళి, మహేంద్ర తనయి లాంటి నదులు విపరీతమైన వరద వచ్చి అక్కడ వేలాది ఎకరాలు పంటలు కోల్పోయారు రైతులు. వాళ్ళ గురించి కనుక కొంచెం పర్యటన చేస్తుంటే ఆ కష్టాల్లో ఉన్న రైతులకి పరామర్శ కనుక ఈయన చేయగలిగినట్టయితే సమస్యల మీద స్పందిస్తున్నాడు అని చెప్పని మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. వాటి మీద స్పందించలా. కనీసం అక్కడ రైతాంగం ఈ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మన శ్రేణులు అక్కడ రైతాంగానికి సహాయ సహకారాలు అందించండి అన్న పిలుపు కూడా ఇవ్వాల. మరి ఇవాళ ఇదే ఉత్తరాంధ్రకి ఈ మాకవరంకి మెడికల్ కాలేజ్ గురించి పర్యటనకు వెళ్తా ఉన్నావు. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి? అంటే ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది, మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలని చెప్పని సంకల్పించారు. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు 2023 జూలై 9వ తారీఖు రోజున మీ ప్రభుత్వం, జూలై 19వ తారీఖు రోజున మీ ప్రభుత్వం ద్వారా జీవో నెంబర్ 107 అండ్ 108 ఎందుకు విడుదల చేయించారు? ఆ జీవో అర్థం పరమార్థం ఏంటి? ఉన్న 100 మెడికల్ సీట్లు ఉంటే అందులో 15% నేషనల్ కోటాకి వెళ్తాయి, మిగిలిన 85 సీట్లలో 42.5 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి, మిగిలిన 42.5 దాన్ని 50%గా కన్సిడర్ చేస్తే 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నేను గుంటూరులో పుట్టి పెరిగా. మరి గుంటూరు మెడికల్ కాలేజీ ప్రతిష్టాత్మకమైన దశాబ్దాల తరబడి కొన్ని వందల వేల మంది డాక్టర్లు అందించున్న కాలేజీ. మరి అందులో మేనేజ్మెంట్ కోటా అనేది ఎవరు చూడలేదే. అదే గుంటూరు జిల్లాలో ఇవాళ ఎయిమ్స్ కాలేజ్ ఉంది, అక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాలు ఎవరు చూడలేదే. అదే జిల్లాలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, కాటూరి మెడికల్ కాలేజీ లాంటి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల విధానం వేరు, ప్రభుత్వ కాలేజీల విధానం వేరు. ఇవాళ మీరు మొట్టమొదటగా ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రతిపాదించింది మీరు. మీకు ఎక్కడుంది ఇవాళ రైటు? ఈ ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్తుంది. ఇవాళ సగం సీట్లు ఓపెన్ కేటగిరీలోనే ఓపెన్ కేటగిరీకి సగం సీట్లే ఉంటున్నాయి అని ఆ రోజు మీరు సగం సీట్లు ఓపెన్ కేటగిరీకి ప్రతిపాదించడం ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా సగం సీట్లకే పరిమితమైంది కదా. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోలు ఇచ్చాడు, అప్పుడే మెడికల్ సీట్లని సగాన్ని ప్రైవేట్ వాళ్ళు అమ్ముకునేలాగా ఒక తలుపులు తెరిచాడు. అవును, అది బుద్ధి తక్కువ పనే. అవును, అందులో రెండో ఆలోచన లేదు. అలా చేసిన వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. అవును, అది ఫ్యాక్టే. అవును, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసిందా? ఆ జీవోలను రద్దు చేసి
ప్రైవేటు కోటా అనే దాన్ని తీసేసిందా? లేదు. లేకుండా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆ జీవోలను ఆధారంగా చేసుకుని ఇక వీళ్ళు 50% సీట్లు వీళ్ళు తీసేసుకుంటారు ప్రైవేట్ మేనేజ్మెంట్, ఎవరైతే కాలేజీలు కడతారు. అవును, అది మరి ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టే కదా. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, నీ దగ్గర సరైన వనరులు లేకుండా ఆర్భాటంగా నీ దగ్గర పిండి కొద్దీ రొట్టె ఎంత నిధులు ఉంటే అన్ని కాలేజీలే ప్రతిపాదించు. ఆ రోజున నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయ సహకారాలతోటి, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ తోటి 3 కాలేజీలకి ఫెసిలిటేషన్ అయింది. నాబార్డు రుణంతో 3 కాలేజీలు, 6 కాలేజీలకు మాత్రం నీకు ఆ రోజు ఫండ్స్ మొబిలైజేషన్ ఉంది. మిగిలిన 11 కాలేజీలు ఎందుకు నువ్వు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసావు? పిల్లర్ల స్థాయిలో వాటిని ఎందుకు మిగిల్చావు? ఇవాళ ఈ ప్రభుత్వం 17 కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తామని వీళ్ళు పెట్టుకున్న ప్రణాళిక కాదు అది. నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారకుండా ఉండాలి అని అంటే, వాటి కళ సాకారం అవ్వాలి అని అంటే, ప్రభుత్వ పరంగా ఇప్పుడు వాటికి కంట్రిబ్యూట్ చేయగలిగే కెపాసిటీ ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్తుంది. రైట్. మీ దగ్గర ఆ స్తోమత